హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెయిట్. ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలందరూ ఉన్నారు కదా, మా తమ్ముడు పిల్లలు, మా మరిది పిల్లలు. సో ఆ పిల్లలందరినీ తీసుకొని నేను మా వారు ఇలాగా సింహాచలం అయితే బయలుదేరామండి. పిల్లలందరూ ఉండటం చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి అందరినీ తీసుకొని ఇలాగైతే మాత్రం సింహాచలం దర్శనం చేయిద్దామని చెప్పేసి అలాగా బయలుదేరాము. మార్నింగ్ 8 అయిపోయిందిలేండి. సో డే అంతా ఔటింగ్ అండి ఈవేళ, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. సో ఇదిగోండి మనం వచ్చేసాము సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సో ఇలా ఈ ఆర్చి లోపల నుంచి అలాగా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇదిగోండి ఈ పక్క కనిపిస్తుంది కదా, ఇది మెట్ల దారి. మెట్లు కూడా ఎక్కి వెళ్తూ ఉంటారనమాట చాలామంది. సో ఇక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా, కింద అనమాట పార్కింగ్ ఇది. సో ఇప్పుడు మనము అలా కొండపైకి వెళ్ళాలి అనమాట. సో ఇక్కడ ఈ కార్ పార్కింగు ఇక్కడ చేసుకొని మన దేవస్థానం బస్సులు ఉంటాయి, అది పే చేయాలి పర్ హెడ్ ఇంత అనేసి. లేదు మనం ఓన్ వెహికల్లో అలా పైకి వెళ్ళిపోయినా పైన టోల్ ట్యాక్స్ అది ఉంటుంది, అది కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇదిగోండి ఇలాగ ఇక్కడ బస్ అంటే ఇక్కడ దేవస్థానం బస్సులు ఆగుతాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి రెడ్ కలర్ బస్సులు దేవస్థానంవి. ఆ బస్సులో ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది, ఆ క్యూ లైన్లో టికెట్ తీసుకొని అలాగ ఆ బస్సులోకి ఎక్కి అలా పైకి వెళ్ళిపోతాం అనమాట. మనకైతే ఇక్కడ టికెట్ ఇక్కడ తీసుకునే పని లేదు, ఇంతకుముందు కింద తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెంగా పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఉందన్నమాట. సో అక్కడ టికెట్ తీసుకొని అలాగ వెళ్ళిపోవాలి. గేట్ పాస్ అని, గేట్ టికెట్ ఏదో అంటారు కదా, టోల్ టికెట్ ఏదో అనేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామండి సింహాచలం. అలా కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. పైకి వెళ్ళే కొద్దీ కూడా కింద నుంచి భవనాలన్నీ చిన్న చిన్నగా, అసలు వాతావరణం అయితే చాలా బాగుంటుంది. అడవి కదా, చెట్లు అవి. అప్పటికీ ఎంత సమ్మర్ అయినా కానీ ఏదో మంచు పట్టినట్టుగా అలా ఉంటుంది. మీరు క్లారిటీగా చూస్తే అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మన పక్కన స్టెప్స్ అలా ఉన్నాయి కదా, అలా స్టెప్స్ మీద కూడా చాలా వెళ్తూ ఉన్నారు చాలామంది. సో వెహికల్స్ ఇలాగా ఎక్కడము దిగడము ఒకటే దారి. సో ఆ పక్క నుంచి అలా వెహికల్స్ వస్తున్నాయి, మనం ఇలా ఎక్కుతూ ఉన్నాం అనమాట. ఈ మధ్య మధ్యలో ఆర్చులు ఉంటాయి, ఆ దేవుడి ఇవి రాసి ఉంటాయి అనమాట. ఇది కూడా నేను చెప్పాను కదా, ఇక్కడ మనం ఛార్జ్ చేసేసి కార్ అయితే 30 రూపీస్ అనుకుంటండి. ఆ 30 రూపీస్ మనం పే చేస్తే ఆ టికెట్ ఇస్తారు. అలా 30 రూపీస్ మనం పైన టోల్ గేట్ ఛార్జ్ అన్నట్టు. సో అలా అయితే లోపలికి వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ. క్లైమేట్ అయితే మాత్రం అసలు ఇప్పుడు కాదు, ఇంకా దీన్ని ఏమంటారు, శీతాకాలం అంటాం కదా, ఆ టైంలో వెళ్తే మాత్రం మంచి ఫీలింగ్ ఉంటుందండి. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఆ టైంలో వెళ్ళాలండి, చాలా బాగుంటుంది. మంచు పడి చక్కగా ఉంటుందన్నమాట. ఈ చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు అలా ఉంటాయో, చాలా అంటే చాలా బాగుంటుంది. వాతావరణం అయితే మాత్రం ఆ సమ్మర్లో వెళ్తేనే కొంచెం చల్లగా ఉంది, అలాంటిది ఇంకా వింటర్లో వెళ్తే ఎలా ఉంటుందో. దారి పొడవునా అక్కడక్కడ పనసకాయలు అవి అమ్ముతూ ఉంటారు, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పనస్తోన్లు అవి. ఇటుపక్క ఇంకొక రోడ్డు ఉంది, అటు ముడసర్ల లోబా వెళ్ళే రోడ్డు, అది కొత్తగా ఒక 2-3 ఇయర్స్ అయింది వేసి. ఈ కార్ వస్తుంది కదా, అది ఇక్కడ మనకు కలుస్తుంది అనమాట. సో ఇలా అయితే పైకి వెళ్ళిపోతూ ఉన్నాం. చూసారా ఎలా మంచు పట్టేసినట్టు కనిపిస్తుందో. బైక్ మీద వచ్చిన వాళ్ళందరూ ఆగి అక్కడ ఫోటోలు దిగడము, అలాగా నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం అంటే కార్లో ఉన్నాం కాబట్టి కార్ ఆపకూడదు, మన వేరే వెహికల్స్ వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. పిల్లలు ఆపమన్నారు కానీ వాళ్ళ డాడీ ఊరుకోలేదనమాట. సో వచ్చేసామండి పైకి. ఇదిగోండి షాప్స్ అన్నీ 8:30, 9 అవుతున్నాయి. అటు సైడ్ ఓపెన్లో ఉన్నాయి, ఇటు మనం వెనక నుంచి అలా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇదిగోండి ఇలాగ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అమ్మో ఎంత రష్గా ఉందో, కిందే అనిపించింది అంతమంది జనాలు ఉన్నారు. ఇవాళ చాలా ఎక్కువగా క్రౌడ్ ఉన్నట్టుంది అనేసి. కానీ చూస్తే పైన అయితే అసలు కార్ పార్కింగ్ ఖాళీ లేదండి, అంత రష్ ఉన్నారండి. చాలా అంటే చాలా ఎక్కువ, అందరూ హాలిడేస్ కదా, చాలా ఎక్కువ మంది వచ్చున్నారు. చూడండి కార్లు ఎటు చూసినా పార్కింగ్కి ప్లేస్ లేదండి. కింద ఆల్రెడీ చూసాము, రెగ్యులర్గా పెట్టే ప్లేస్లో అసలు పార్కింగ్ లేదు. సో అలా పైకి వచ్చాం కానీ ఇక్కడ లేదు. సో వాళ్ళన్నారు అటువైపు అన్నప్రసాదం కేంద్రం ఉంది, ఆ పక్కన వెళ్ళి పార్క్ చేసుకుంటుంటే అలా పార్క్ చేసుకొని ఇలాగా వచ్చామండి. ఇదిగోండి ఈ ఆర్చి దగ్గర దర్శనం చేసుకున్నాము. 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. 15 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోయిందండి, చాలా బాగా అయిపోయింది దర్శనం అయితే మాత్రం.
అయితే ఫ్రీ దర్శనానికి ఉన్నారు, లేదంటే 300 రూపీస్‌కి ఉన్నారు. 100 రూపీస్‌కి లేరు. సో, హ్యాపీగా అయిపోయిందనమాట. ఇలాగా బయట నుంచి దర్శనం చేసుకొని రాగానే ఇలా పిల్లలందరూ పిక్స్ అయితే తీసుకున్నారనమాట. ఇదిగోండి మా పిల్లలు, తమ్ముడు పిల్లలు ఇలాగ వాళ్ళకి ఒక మెమరీ కదా! ఎప్పుడొచ్చినా సింహాచలం అయితే వాళ్ళకి దర్శనం చేయిస్తామండి. దేవుడిని ఎన్ని సార్లు చూస్తే మనకు అంత మంచిది. మేము కూడా రెగ్యులర్‌గా వెళ్తూనే ఉంటాం. ఇయర్‌కి ఓ 4, 5 టైమ్స్ అట్లా. చాలా హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం నక్షత్రవనానికి వెళ్తున్నాం చూడండి. ఈ నక్షత్రవనం ఎందుకు అంటున్నామంటే ఒక్కొక్క పేరు, ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉంటుందంట. అక్కడ నక్షత్రం అని పేరు పెట్టారు. ఆ నక్షత్రం కలిగిన వాళ్ళకి ఆ చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే లాభము, ఎన్ని చేయాలి ఏంటంటే ఆ బోర్డు మీదే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇదిగోండి నక్షత్రవనం. మేము ఇంతకుముందు వచ్చాము, ఎవరు అప్పుడు తక్కువ మంది ఉన్నారు, అందుకని ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి తీసుకొచ్చాము అనమాట. ఎవరు ఏ నక్షత్రం అయితే వాళ్ళ ఆ ప్రదక్షిణలో బోర్డు మీద ఏం చెప్తున్నారు. ప్రదక్షిణ సంఖ్య 16 6 ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. అలాగే ఎవరి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బోర్డు మీద రాసింది కదండి, అక్కడికి వెళ్ళి ఆ ప్రదక్షిణ ఎవరైనా కాదు అందరూ కూడా చాలా మంది ఆ నక్షత్రం వాడు ఎవరెవరి నక్షత్రాన్ని బట్టి వాళ్ళ బోర్డు దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్రదక్షిణలు అయితే చేసుకొని వస్తూ ఉన్నారు అనమాట. మనం ఎక్కడికో అంటే మనకి నక్షత్రాన్ని బట్టి మనకు చెట్టు కూడా ఐడియా ఉండదు. అక్కడికి వెళ్ళి చూడడం వల్ల మనకు తెలుస్తుంది. సో పిల్లలు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి నేను అందరి చేత ప్రదక్షిణలు అయితే చేయించాను. మళ్ళీ దొరకదు ఈ అవకాశం, మళ్ళీ వీళ్ళు అవైలబుల్గా ఉండరు కదా, మనం ఆ చెట్లు కూడా మర్చిపోతాం. సో అందుకని చెప్పి మా మరిది వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. ఈ సో అందుకని వాళ్ళిద్దరికి ఒకే నక్షత్రం కాబట్టి వాళ్ళిద్దరు ఆ బోర్డు చుట్టూ ఆ చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నారు. సో జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా అని చెప్తూ ఉన్నాను అనమాట. 4 చేయాలి. ఏ నక్షత్రం వాళ్ళకి ఎన్ని ప్రదక్షిణ చేయాలి, దేనికి సంబంధించింది అనేది కూడా అక్కడ రాసి ఉంటుందండి. ఆ ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేది కూడా మనకు ఉంటుంది. అలాగా ఒక్కొక్కరు కంప్లీట్ చేసి జాగ్రత్తగా వెళ్ళు. ఇగో ఇటు నుంచి వెళ్ళొచ్చు. అందరికీ ఇలా ఇష్టపడదు కానీ ఏమో అవకాశం ఉన్నంత మేరకి చేయిద్దాము అని చెప్పేసి మనం దీనికోసం ఒక 10 నిమిషాలు కేటాయించుకుంటే సరిపోతుంది. అంత టెంపుల్ వాళ్ళు ఇంత కష్టపడి మన కోసం ఇంత పెట్టినప్పుడు మనం ఇలాంటివన్నా యూటిలైజ్ చేసుకోవాలి కదండి. మన కోసమే కదా వాళ్ళు పెట్టింది అని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలు అన్నారు ఇప్పుడు ఎందుకమ్మా వెళ్ళిపోదాం, లేదు మీరందరూ ఎప్పుడు రారమ్మా అని చెప్పేసి ఇప్పుడే చేయించాలి అని చెప్పేసి నేను తీసుకెళ్ళాను అనమాట. ఇలాగైతే ప్రదక్షిణలు అవుతూ ఉన్నాయండి. సో సింహాచలం దర్శనం అయితే అయిపోయిందండి, చాలా బాగా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి. మనము రిషికొండ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ కూడా దర్శనం మేమైతే ఫస్ట్ టైం అండి రావడం. అయితే దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయిపోయింది, ఎప్పుడు చూడలేదు. పిల్లలు కూడా అదే అన్నారు, మనం ఈ వైపుగా వచ్చాం కానీ ఫస్ట్ టైం అమ్మ ఈ టెంపుల్కి వెళ్తున్నాము అని చెప్పేసి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పక్కన అయితే ఇంకా అవ్వలేదు, ఓ పక్క బిల్డింగ్లో ఇలా పెట్టేసి ఉన్నారనమాట స్వామిని. సో చాలా బాగుందండి అక్కడ ఇస్కాన్ టెంపుల్ మాత్రం. ఇంకా అసలు బిల్డింగ్లోకి వెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది, అది ఇంకా కొంచెం టైం పట్టేలా ఉందన్నమాట. సో లోపలైతే దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది, చాలా ప్లెజెంట్గా. ఆ పక్కనే ఉన్నటువంటి కోనేరులా పెట్టారు స్వామిని, చాలా బాగుంది. అక్కడ కాళీ మర్దన్లా పెట్టారనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఇదిగోండి ఇలా ఫోటో దిగారు పిల్లలు, ఇక్కడ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి టీటీడీ వెంకటేశ్వర స్వామి రిషికొండ బీచ్ ఉంది కదా, అక్కడ టెంపుల్కి వెళ్ళామన్నమాట పిల్లలందరినీ తీసుకొని. సో ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి. పిల్లలు ఫోటో దిగుతున్నారు కదా, బ్యాక్ సైడ్ తెల్లగా కనిపిస్తుంది, అది బీచ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. అందుకని అందరూ అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. సో దర్శనం అయితే మాత్రం ఎక్సలెంట్గా అయిపోయిందండి. పిల్లలు అంటున్నారు ఇంకేం టెంపుల్కి తీసుకెళ్తావమ్మా మమ్మల్ని అని. ఇంకా లేదమ్మా టెంపుల్స్ అయిపోయింది, ఇప్పుడంతా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంటే. సో ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేసి అడిగాము. సిఎంఆర్ సెంటర్లో అని చెప్పేసి అన్నారనమాట.
సో, ఈళ్ళున్నప్పుడే మనము దైవ కార్యాలు అయిపోవాలి, వాళ్ళ కార్యాలు కూడా అయిపోవాలి. అందుకని చెప్పేసి టెంపుల్స్‌కి తీసుకెళ్ళామనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా వెళ్తూ ఉన్నాం మనము. లంచ్‌కెళ్ళాలి ఫస్ట్ ఇప్పుడు. లంచ్ బయట చేసేసుకొని ఇదిగోండి బీచ్ వ్యూ. ఐ లవ్ వైజాగ్ అని ఉంది కదా! ఇదంతా మనం బీచ్ పక్క నుంచి అలా వెళ్తూ ఉన్నామనమాట. సముద్రపు అలలు మంచి సౌండ్ వస్తూ ఉంది. సో, చాలా బావుందండి ఆ వ్యూ మాత్రం. సో, అక్కడి నుంచి లంచ్ చేసుకొని, ఆ లంచ్ తర్వాత ఇక్కడ సీఎంఆర్ సెంట్రల్‌కైతే సిటీకైతే వెళ్ళిపోయాము. పిల్లలైతే మాత్రం చాలా ఈగర్‌గా వెయిటింగ్ అనమాట. చాలా రోజులైపోయింది ఇక్కడికి వచ్చి అని చెప్పేసి. సో, పిల్లలు ఎళ్ళిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో, ఎప్పుడు రెగ్యులర్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు. మా ఫ్రెండ్సో, మా వారి ఫ్రెండ్సో అలాగా. ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకోవడానికి చిన్న ట్రైన్‌లా ఉంది. ఎంత బావుందో కదా! ఇక్కడ యానిమల్స్ బొమ్మలు అలా ఉన్నాయి. సో, ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తారని అటు ఇటు చూస్తుంటే మా పెద్ద పాపకి తన క్లాస్‌మేట్, తన ఫ్రెండ్ ఒకరు కలిసారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందనమాట. తను హాస్టల్‌లో ఉంటుంది కదా! మా పాప కూడా. ఆ హాస్టల్ మేట్ అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సో, తనతో ఒక పిక్ తీసుకొని అలాగైతే ముందుకు వెళ్దాము అని చెప్పేసి తనతో ఒక పిక్ తీసుకుంది. సో, వీళ్ళు కూడా అక్కడ సెంటర్‌లో ఒక పిక్ తీసుకున్నారు. పిల్లలు చిన్నప్పుడు కొంచెం ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా! డీపాల్ స్కూల్ కాబట్టి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అలా ఒక 2, 3 టైమ్స్ వెళ్ళాము. కానీ ఇప్పుడు అసలు ఛాన్స్ లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా! ఎవరి బిజీ వాళ్ళది. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా వెళ్ళాలంటే మనకు దగ్గరలో ఉన్న సీఎంఆర్ సెంటర్‌లే గాజువాకలో. ఇంతకుముందు పిల్లలకి టీ షర్ట్స్ అవి గానీ ఇక్కడికొచ్చి మ్యాక్స్‌లో తీసుకునేవాళ్ళం. చాలా బాగుండేయండి. మ్యాక్స్‌లో కొన్న టీ షర్ట్స్ అయితే పిల్లలకి బాడీ కంఫర్ట్ ఉంటే అద్దిరిపోయి ఉండేది. చాలా బావుంటాయి. సో, ఇదిగోండి అక్కడ పిజ్జాలు, బర్గర్‌లు ఆర్డర్ చేసుకొని తినడం అయిపోయింది. నెక్స్ట్ బీచ్ వ్యూకొచ్చామనమాట. ఆర్‌కే బీచ్‌కెళ్దాం అని చెప్పేసంటే అలా డే అంతా ఎంజాయ్ చేశారండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.